ఏంటి, నిజమైన కరుంగలి మాల ఈ ఆలయంలోనే దొరుకుతుందా? అంటే బయట దొరికే కరుంగలి మాలలు నిజమైనవి కావా? ఇక్కడే ఈ మాలకు 48 రోజుల పాటు పూజలు నిర్వహించి భక్తులకు అమ్ముతారంట. ఒకసారి ఇక్కడ మీరు కరుంగలి మాల గురించి చదవండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నిజమైన కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా అయితే చెప్తాను. ఈ కరుంగలి మాల యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి, ఎందుకంటే హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ మధ్య కాలంలో ఎవరి మెడలో చూసినా కరుంగలి మాల కనిపిస్తుంది. ఈ కరుంగలి మాల అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఈ నిజమైన కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇంటికి తెప్పించుకుంటున్నారు. కానీ నిజమైన కరుంగలి మాల ఈ ఆలయంలో మాత్రమే దొరుకుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్లు ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో ఉన్న కరుంగలి మాలను ధరిస్తారు. హీరో పవన్ కళ్యాణ్ గారు, నాని గారు, ధనుష్ గారు, సాయి పల్లవి గారు ఇక్కడికే వచ్చి ఈ ఆలయంలో ఉన్న కరుంగలి మాలను ధరిస్తారు. అంతేగాని వాళ్ళు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోరు. మీకేమైనా ఈ కరుంగలి మాల కావాలనుకుంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వెళ్తే వారితో తెప్పించుకోండి. అంతేగాని ఈ బయట దొరికే ఆన్లైన్లో ఈ కరుంగలి మాల దొరుకుతాయి కదా, ఇవన్నీ ఒరిజినల్ కాదని ఈ ఆలయం వాళ్ళే చెప్తున్నారు. మాకైతే ఎలాంటి కొరియర్ సర్వీసెస్ లేవు, ఆన్లైన్ వెబ్సైట్ లేదు అని బల్ల గుద్ది చెప్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి, బయట దొరికేటి నిజమైన కరుంగలి మాలలో కావు. ఈ ఒరిజినల్ కరుంగలి మాలను అక్షరాల 48 రోజుల పాటు పూజలు నిర్వహించిన తర్వాతనే భక్తులకు అమ్ముతారు. ఇదే పాతాళ శంభు మురుగన్ ఆలయం. ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయంలో దొరికే కరుంగలి మాలలు ఎంత సైజులో ఉంటుంది, అలాగే పాతాళంలో ఉండే శంభు మురుగన్ స్వామిని ఎలా దర్శించుకోవాలనేది కూడా చూద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇదిగోండి ఒరిజినల్ కరుంగలి మాలలు. అందరు ఇక్కడే కొంటున్నారు. మనం ఆలయం లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో కరుంగలి మాలలు అయితే అమ్ముతారు. మీకు నచ్చిన కరుంగలి మాల కొనుక్కొని దర్శనానికి వెళ్ళండి. అలాగే ఇక్కడ కొన్ని తెలుగులో డీటెయిల్స్ అయితే రాసి ఉంటాయి, ఒకసారి చదవండి. ఒకసారి వీటి ప్రైస్ చూడండి. కరుంగలి మాల 6mm 1200 రూపీస్, 7mm 1500 రూపీస్, 8mm 1600 రూపీస్, 12mm 2400 రూపీస్. మీకు ఇక్కడ సెంగాలి మాలలు కూడా దొరుకుతాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మాల తీసుకొని డైరెక్ట్గా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనానికైతే ఎలాంటి టోకెన్ ఉండదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ పాతాళ శంభు మురుగన్ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే విఐపి పాసెస్ లాంటివి కానీ ఎలాంటివి అయితే ఉండవు. మీకు స్పెషల్ దర్శనం కూడా ఉండదు. ఈ టెంపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అందరూ సమానమే, అందరూ లైన్లో వెళ్ళి ఆ శంభు మురుగన్ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి అని చెప్పారు. ఒక్క ఇండియన్ ఆర్మీ వాళ్ళకి మాత్రమే, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే స్పెషల్ దర్శనానికి అలో చేస్తారు. మిగతా ఎవరైనా ఇక్కడ సమానమే అని చెప్తున్నారు. అలాగే ఈ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ కరుంగలి మాలను కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పాతాళంలో ఉండే శంభు మురుగన్ స్వామి ఎలా ఉన్నాడో చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర ఉన్నాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి చాలా మెంబర్స్ వస్తున్నారు రోజు. సో వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం రండి. చెప్పండి భయ్యా, ఎలా వచ్చారు మీరు? ట్రైన్లో వచ్చినాం. వరంగల్ నుండి దిండిగల్ వరకు ట్రైన్లో వచ్చినాం. అక్కడ నుండి బస్ స్టాండ్కి ఆటో, బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 15 రూపాయల టికెట్ ఛార్జ్.
రూపాయల టికెట్ ఛార్జ్, హాఫ్ అన్ అవర్ జర్నీ. ఇక్కడ ఉచిత దర్శనము, ఉచిత స్నానపు గదులు మరియు ఉచితంగా వాష్రూమ్స్, వాటర్ అనేది అన్ని ఫ్రీగా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కరుంగలి మాలలు ఇక్కడ దొరుకుతాయి, ఒరిజినల్ కరుంగలి మాలలు. ప్రతి ఒక్క కరుంగలి మాలకి 6 mm ఒక ధర ఉంటుంది, 7 mm, 10 mm, 8 mm. ఇక్కడ చేసే కరుంగలి మాలలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో దొరకవు, అందుబాటులో ఉండవు. ఎవరికి కావాలన్నా ఇక్కడికే వచ్చి తీసుకోవాలి. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అన్నదానం కూడా ఉచిత అన్నదానము. మీరు స్నానాలు ఎక్కడ చేసినారు? ఆలయం పక్కనే అన్ని గదులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గది చొప్పున ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. బాగుంది దర్శనం. చాలా బాగుంది. టెంపుల్లో కూడా దేవుడు పాతాళంలో ఉండడం ఇది ఎక్కడా చూడలేదు, ఏ టెంపుల్లో లేదు. ఈ టెంపుల్లోనే ఇది ప్రత్యేకంగా ఉన్నది. చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే. కాకపోతే వాళ్ళ సండే అవడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. మిగతా వారాలు రావడం బెటరు. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే సోమవారము, మిగతా వారాలు వచ్చి దర్శనం చేసుకుంటే బెటరు. సండే రోజు హాలిడేలలో రావడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. అంతకుమించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీ చేతిలో ఏంటిది అది? ఇవి మాలలు, కరుంగలి మాలలు. ఎన్ని కొన్నారు? నేను ఒక 7-8 తీసుకున్నాను. ఇంటికి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దేవుని దగ్గర మనకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ మాల తీసుకున్న తర్వాత మనం దర్శనానికి పోయినప్పుడు అయ్యగారు అనేది ఆ మాలలు తీసుకొని మన దగ్గర నుంచి అని తీసుకొని వాటిని పూజ చేసి మనకు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎన్ని తీసుకున్నారు ఇతను. ఇవి మాత్రం ఎలాంటి ఆన్లైన్ స్టోర్లో దొరకవు, ఓన్లీ ఆఫ్లైన్లో ఇక్కడ పాతాళ శంభు మురుగన్ దేవాలయం దగ్గరనే దొరుకుతుంది. దానితో పాటు ఇచ్చేస్తాం. టెంపుల్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా తప్పగా రండి, ఖచ్చితంగా అందరూ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడికే ఆఫ్లైన్ మాత్రమే దొరికేది, ఆన్లైన్ దొరకవు. ఖచ్చితంగా జై శ్రీరామ్, జై హింద్. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాకి 20 కిలోమీటర్స్ దూరంలో రెడ్డియార్ చట్రం అనే విలేజ్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఒక పంట పొలాల మధ్య ఒక అద్భుతమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం భూమికి 16 నుండి 20 ఫీట్ల లోతులో ఉంటుంది. మీకు కంప్లీట్గా ఈ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎంట్రన్స్ ఇదిగోండి. మనం ఇలా వస్తాము ఇక్కడ నుండి అక్కడ బస్ దిగుతాము. అక్కడ మెయిన్ రోడ్ అక్కడ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బస్ దిగిన తర్వాత అక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వస్తాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ లోపల ఇక్కడ మనం అయితే చెప్పులు గిట్లా విడిచేయాలి ఇక్కడ. అలాగే మీరు ఇన్ కేస్ ఫ్రెష్ అప్ కావాలనుకుంటే, స్నానాలు గిట్లా చేయాలనుకుంటే కొద్దిగా టెంపుల్ రైట్ సైడ్కి వెళ్తే మీకు ఇక్కడ తెలుగులో కూడా రాసి ఉంటుంది. అక్కడ విశ్రాంతి గది మార్గం, వే టు రెస్ట్ రూమ్ అనేది. ఇక్కడ మీరు స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ మీకు దాని పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడ మీకు ఇక్కడ ఫ్రెష్ అప్ కావాలి, మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ అన్నదానం చేసిన తర్వాత వెంటనే మీరు టెంపుల్కి వచ్చేయండి. ఇదే పాతాళ శంభు మురుగన్ దేవాలయము. ఇక్కడ మీ చెప్పులను అయితే వదిలేసేయండి. మీరు అలా ముందుకెళ్తే లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే, ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇదే, రెండు ఇదే. సో మనం ఇక్కడ మెయిన్గా లోపలికి రాగానే కరుంగలి మాల దొరుకుతుంది. ఇక్కడ మీకు ప్రైజెస్ చూపిస్తాను. కరుంగలి మాల 6 mm 1200 రూపీస్, 7 mm 1500 రూపీస్, 8 mm 1600 రూపీస్, కరుంగలి 12 mm 2400 రూపీస్ అంట. ఇలా మీరు మాల తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళండి. ఇది దర్శనానికి వెళ్ళే దారి, ఇది చూడండి, ఇది దర్శనానికి వెళ్ళే దారి. మీకోసం మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాను అనుకుంటున్నా కానీ వెళ్ళలేను. ఇది మాల తీసుకొని దర్శనానికి వెళ్ళండి.
ఇలా మీ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ బయటికి రావడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం ఎక్కడుంది, అలాగే ఇక్కడే ఒరిజినల్ కరుంగలిమాల దొరుకుతుందా అనేది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ వీడియోలో కరుంగలిమాల ప్రైస్ ఎంత ఉంటుంది, సైజ్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా మీరు చూశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇన్స్టాగ్రామ్లో లైవ్ అయితే పెట్టాను. మన ఫాలోవర్స్ చాలా మెంబర్స్ అయితే ఈ కరుంగలిమాల తీసుకురమ్మని నాకు చెప్పారు. వాళ్ళందరి కోసం చాలా మెంబర్స్కి తీసుకొచ్చాను. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కొరియర్ కూడా చేశాను. వాళ్ళందరికీ కరుంగలిమాల అందింది. ఇంకా మళ్ళీ కరుంగలిమాలలు ఉన్నాయా అడుగుతున్నారు. నా దగ్గర అయితే ఎలాంటి కరుంగలిమాలలు లేవు. నేను మళ్ళీ మన ఫాలోవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 50 మాలలు అయితే మనకు చెప్పారు తీసుకురమ్మని. సో మళ్ళీ నేను వెళ్తున్నాను. మీకు ఈ ఒరిజినల్ కరుంగలిమాలలు కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ అందరి కోసం నేను మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో కరుంగలిమాల ఎలా తయారు చేస్తారు, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం.